హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు 360. నేను మీ చందు. అండ్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బిజీగా ఉన్న and మన డాన్సర్ అండ్ డాన్సింగ్ క్వీన్ అండ్ నైనికా గారు అయితే ఈ రోజునైతే నాకు దొరికారనమాట. దానికి రీజన్ ఏంటంటే ప్రసాద్ ల్యాబ్లో ఆవిడ చేస్తున్న ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ ఓ ప్రేమ అనేది అయితే మేము చూసాము. సో సాంగ్ గురించే కాదు, అండ్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు దొరకలేదు కాబట్టి సో ఇంకొన్ని డౌట్స్ కూడా మనం క్లారిఫై చేసుకుందాం. హలో నైనికా గారు, హలో అండి. హలో. హాయ్. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నా. సో అంటే హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా బిజీగా ఉన్నారు. చాలా లిమిటెడ్‌గానే మీడియా ముందుకొచ్చారు. సో ఏంటి రీజన్ ఏమైనా తెలుసుకోవచ్చా అది? అంటే అంటే చాలామంది బయటకొచ్చిన తర్వాత సో ఎక్కువ ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు, బట్ మీరెక్కడా బయటికి రాలేదు. ఏదో ఒక 4, 5 ఇంటర్వ్యూలు మాత్రమే ఇచ్చారు. సో దానికి రీజన్ ఏంటి ఏమైనా తెలుసుకోవచ్చా? రీజన్ అంటే 'బిగ్ బాస్' తర్వాత మేము ఏదైనా మాట్లాడితే కొంచెం ఇట్లా కేర్‌ఫుల్‌గా మాట్లాడాలి. అలాగే నాకు కొంచెం పర్సనల్ ఇష్యూస్ ఉండే దానివల్ల కూడా, అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వచ్చినాయి నాకు. అండ్ అలాగే బయటికి వస్తే మాత్రం ఒక మంచి ప్రాజెక్ట్‌తో వద్దామని అనుకున్నా. సో అందుకే టుడే వి ఆర్ హియర్. ఓపెన్ రిలీజ్ అయింది. అండ్ అందుకే ఐ థింక్ అందుకే బ్రేక్ వచ్చింది. అందుకే బ్రేక్ వచ్చింది. సో ఏంటి ఎలా ఉంది? అంటే సో బేసిక్‌గా మీరు సోషల్ మీడియాలో ఒక మంచి ఇన్‌ఫ్లుయెన్సర్. సో మీకంటే ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ బిగ్ బాస్‌కెళ్ళిన తర్వాత సో లైఫ్‌లో ఏమన్నా చేంజెస్ అనిపించినాయా? సో అంటే చాలామంది బిగ్ బాస్‌కి కొంచెం మనీ కోసం వెళ్తారు, కొంచెం ఫేమ్ కోసం వెళ్తారు. బట్ నైనిక ఎందుకెళ్ళిందనంటే ఏం చెప్తారు? నేనెందుకు వెళ్ళానంటే జనాలకి నేను తెలియాలి అని వెళ్ళిన. బికాజ్ వెన్ డాన్సర్‌గా తెలుసు నేను, ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తెలుసు, అలానే ఆర్టిస్ట్‌గా తెలుసు. కానీ నాకు అంటే నాకు బిగ్ బాస్ కాల్ వచ్చినప్పుడు కూడా దే ఆస్క్డ్ మీ అంటే మీరు ఏం చేస్తారు? లైక్ నేను జస్ట్ నా ఆడియన్స్‌తో చాలా ట్రాన్స్‌పరెంట్‌గా మాట్లాడతాను. నా ఈరోజు ఇదేంది నాతో, ఈరోజు అదేంది. సో అదే వాళ్ళకి ఇంకా తెలియాలి అని వెళ్ళిన. అండ్ అలాగే ఐ థింక్ ఆడియన్స్ ఉంది. ఆబ్వియస్లీ ఐ హావ్ సోషల్ మీడియా ఆడియన్స్ ఉన్నారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ బిగ్ బాస్ వల్ల ఎంత మంచిగా కనెక్ట్ అయ్యారు. నేను ఆహ్, ఏదైనా ఫ్యామిలీని మేమందరం కూర్చొని ఎపిసోడ్ చూసామండి. మీరే నా ఫేవరెట్ అండి. చాలా మంచిగా పద్ధతిగా ఆడారండి. సో ఐ థింక్ అది ఆ ప్రేమ, ఫ్యామిలీ ప్రేమ అనేది చాలా కష్టంగా వస్తది. వెన్ యూ ఆర్ ఆల్సో అ డాన్సర్ అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్. సో అది నేను బిగ్ బాస్‌కి థాంక్ యూ చెప్పాలి. సో అంటే అంటే మామూలుగా నైగ గారు బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి చాలా విషయాలు సోషల్ మీడియాలో కొన్ని వెబ్‌సైట్స్‌లో బాగా వైరల్ అవుతూ ఉంటాయి. బట్ మీ విషయానికి వచ్చేసరికి రెమ్యునరేషన్ విషయం బాగా హల్చల్ చేసింది. సో ఒక 1 డేకి ఇంత తీసుకుంటుంది. లేకపోతే ఒక 1 వీక్‌కి నైనిక ఇంత డిమాండ్ చేస్తుందని చెప్పేసి. సో ఏమంటారు ఇలాంటి వార్తలు విన్నప్పుడు ముఖ్యంగా ఈ రెమ్యునరేషన్ గురించి ఏం చెప్తారు? ఇది నాకు తెలీదు ఇది వైరల్ అయిందని. యాక్చువల్లీ నా రెమ్యునరేషన్ గురించి అసలు నేను అనుకోలేదు. బట్ థింగ్స్ దిస్ ఇస్ ఐ థింక్ దిస్ ఇస్ వెరీ కాన్ఫిడెన్షియల్. అండ్ అలాగే ఐ నో నేను చాలా అదర్ కంటెస్టెంట్స్ గురించి చూసా. వైరల్ అయిన ఇట్లా హీస్ గెట్టింగ్ పెయిడ్ దిస్ మచ్. కానీ నాకైతే నేను నా మీద న్యూసే చూడలేదు. బట్ ఓకే, ఇప్పుడు మీడియా అనేది గుడ్ ఆర్ బ్యాడ్ 2 ఉంటాయి. ఫాల్స్ ఆర్ ట్రూత్ 2 ఉంటాయి. సో ఆడియన్స్ మీద వదిలేద్దాం అది. బట్ 'ఓ ప్రేమ' సాంగ్ గురించి మేమైతే చూసాం. విజువల్‌గా చాలా బావుంది. ఈ మధ్య ఏంటంటే చాలామంది అండ్ ఈ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ చేసి హిట్ కొడుతున్నారు. అండ్ ముఖ్యంగా మీకు ఇంతకు ముందు కూడా కొన్ని చేసినట్టు నాకైతే గుర్తు. బట్ ఏంటి ఇప్పుడొస్తున్న టైంలో అండ్ రానున్న ఫ్యూచర్‌లో ఈ ప్రైవేట్ సాంగ్స్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందనుకోవచ్చు? అంటే సినిమాటిక్ లెవెల్‌లో ఎంతో ఖర్చు పెట్టి తీస్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టి. సో ఏం చెప్తారు? ఐ థింక్ ఇప్పుడు మనకి కరోనా తర్వాత, కోవిడ్ తర్వాత ఎక్కువగా క్రియేటివ్ సైడ్‌లో అందరూ వెళ్తున్నారు. కంటెంట్ క్రియేషన్ అనేది ఏదైనా సరే, సినిమా అదనేది. ఇప్పుడు మనకి నార్మల్ ఇట్లా గ్లామ్ ఆర్ హీరోయిక్ కొంచెం నాకెందుకో స్టోరీ మీద చాలా డిపెండెంట్ ఉంది. అండ్ అలాగే క్రియేటివ్‌నెస్. సో ఎక్కడైనా క్రియేటివిటీ ఉంటే, ఎక్కడైనా టాలెంట్ ఉంటే ఐ థింక్ అది డెఫినెట్‌లీ ఇట్ విల్ రీచ్ హైట్స్. అండ్ అలాగే అందుకే కూడా మేబీ యూట్యూబ్‌లో ఇట్లా డబ్బులు పెట్టి సాంగ్ తీసినప్పుడు కూడా అలాగే సక్సెస్ వస్తుంది. అలాగే అప్రిసియేషన్ కూడా వస్తుంది. బికాజ్ నేను చాలా సార్లు చూసాను దట్ వెన్ ఐ మీట్ గ్రేట్ యాక్టర్స్, ఓహ్! మీ సాంగ్ చూసాను యూట్యూబ్‌లో. ఓహ్! మీ సీరీస్ చూసాను. ఓహ్! మీ కంటెంట్, మీ వైరల్ రీల్ చూసాను. సో ఐ థింక్ ఇప్పుడు అన్నీ ఎలా అయిపోయిందంటే వైరల్ ఉంటేనే ఇట్ ఈస్ అప్రిసియేషన్ వస్తది వైరల్ కంటెంట్స్‌కి. మంచి వైరల్ కంటెంట్స్‌కి. సో యాహ్! ఐ థింక్ ఇట్ హాస్ ఎ ఫ్యూచర్. అంటే బేసిక్‌గా మేము ఇందాక సాంగ్‌లో చూస్తున్నప్పుడు ఇఫ్ యూ డోంట్ మైండ్ స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది 'నైనిక' గారిది అంతా బావుంది. బట్ ఒక చిన్న టాటూ బాగా అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. అండ్ సో
మీ సో ఏంటి దానికి పర్ఫెక్ట్ రీజన్ ఏమన్నా ఉందా? అంటే చాలామంది కొంతమంది అంటే దాని వెనక కూడా ఒక రీజన్ ఉంటుందని చెప్తూ ఉంటారు కదా! సో అలా మీ టాటూ వెనక సీక్రెట్ ఏమన్నా ఉందా? దిస్ ఈజ్ అ బర్డ్ టాటూ అనేది. నేను నా జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు వెన్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఒక హిందీ రియాలిటీ షో పార్ట్ ఉండే. సో దానికి నా ఆడిషన్స్ అవన్నీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచే నేను ఈ ఇండస్ట్రీలో వచ్చాను. సో అదే ఒక బర్డ్ బర్డ్ తను వింగ్స్ ఓపెన్ చేసి ఫ్లై చేసేదని ఒక బర్డ్ టాటూ. దెర్ ఆర్ నో పర్సనల్ రీజన్స్ ఫర్ నేను అట్లా అమ్మో! సో అది అంతే. అంటే ఈ మధ్య చూస్తే మీరు కూడా మంచి డాన్సర్ కాబట్టి ఈ మధ్య చూస్తున్న కొన్ని కొరియోగ్రఫీ స్టెప్స్ వల్ల బాగా దాన్ని ఏమంటారు వైరల్ అవుతున్నాయి. లేకపోతే కొంచెం నెగటివిటీ కూడా ట్రోల్స్ కూడా వస్తున్నాయి. అంటే అంతకుముందు చూసుకుంటే బాలయ్య దబిడి దిబిడి కానీ ఇప్పుడు రీసెంట్గా ఇదిగో సర్ప్రైజ్ అని. సో ఏంటి ఇలాంటి స్టెప్స్ సో మీరు ఎలా చూస్తారు? సో ఒక ఫీమేల్స్తో అలాంటి స్టెప్ వేయించడం ఇట్స్ ఎ గుడ్ థింగ్, ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్, మీరు ఎలా దాన్ని మైండ్లో తీసుకుంటారు? ఐ థింక్ వెన్ సంబడి ఈజ్ అ పబ్లిక్ ఫిగర్, ఇప్పుడు నేనైనా సరే, ఎనీ యాక్టర్ అయినా సరే, ఎనీ యాక్ట్రెస్ అయినా సరే, దిస్ ఈజ్ మీ, నేను నన్ను ఆడియన్స్ ముందు పెడుతున్నాను. సో అలాగే ట్రోల్స్ రావడం ఆర్ ఎప్రిసియేషన్ రావడం కూడా ఇట్ ఈస్ 100% కరెక్ట్. మనం కంట్రోల్ చేయలేము ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతుంది. కొంతమందికి ఆ స్టెప్స్ నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ద థింగ్ ఈజ్ దట్ ఆ మూవీ చేసినప్పుడు దేర్ ఇస్ అ పర్సన్, దేర్ ఇస్ అ ప్రొడ్యూసర్, దేర్ ఇస్ అ డైరెక్టర్, దేర్ ఇస్ అ హోల్ క్రూ, దేర్ ఇస్ అ హోల్ టీమ్. అండ్ వాళ్ళు, మనం ఏం చేస్తామంటే జస్ట్ ఒక స్టెప్కి బాలే తీసిద్దాం. బట్ ఐ థింక్ వీ షుడ్ నాట్ నెవర్ జడ్జ్ అ బుక్ బై వన్ కవర్ ఆర్ వన్ స్టెప్, బికాస్ దాని వెనక చాలా, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కూడా అంటే చాలా మంది వర్క్ చేశారు ఫర్ అస్ టు బీ హియర్. సో అలాగే ఐ థింక్ క్రియేటివ్ పర్పస్ మీద క్రియేటివ్లీ అంటే యూ హ్యావ్ టు సీ ఇట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, దిస్ ఇస్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్. అలాగే కొంతమందికి ఐ నో ఇట్ విల్ హర్ట్, బట్ ఎక్కడో చేంజ్ అవ్వాలి, అక్కడ చేంజ్ అవుతారు అని అనుకుంటున్నా అంతే. ఓకే. అంటే మీరు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్నప్పుడు మీ దగ్గరికి ఎప్పుడైనా బెట్టింగ్ యాప్స్, ప్రమోషన్ ఇలాంటియేమన్నా వచ్చి మీరు చేయకపోవటం అంటే ఇప్పుడు ఆల్రెడీ బయట జరుగుతున్న సిట్యుయేషన్ ఇది. బట్ ఇయన్నీ వస్తున్నప్పుడు ఎలాగా తీసుకుంటారు? అంటే అప్పుడు నాకు తెలిసి మీరు ఎక్కడ చేయలేదనుకుంటా ఐ థింక్ అలాంటివి. బట్ ఇప్పుడు అనుకుంటున్నారా చేయకపోవటమే మంచిదేంది నేను మేబీ యాక్చువల్లీ ఈ టైంలో అసలు దిస్ ఇస్ అబౌట్ మై ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీ వన్. సో ఈ టాపిక్లో నేను అసలు మాట్లాడడం, దిస్ ఇస్ వెరీ బ్యాడ్ టాపిక్. ఓ ప్రేమ చూడండి గైజ్, ఓ ప్రేమ రిలీజ్ అయింది అంతే. ఓకే డన్. థాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ Thank you. రేణుక గారు. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.